Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ఏం ఆశ లేదు. బాధి ఇట్లా అయింది సార్. అందరిది ఇదే పరిస్థితి. గవర్నమెంట్ తోటి మాట్లాడి మమ్మల్ని ఆదుకొని ఏదన్నా ఒకటి చేయాలి సార్. మాట్లాడి చేయాలి. మీరు చేస్తారని నమ్మకం మాకు ఉంది. గౌడ సంఘ ప్రేరేంటి మీరు వచ్చిందంటే మాకు గొప్ప. ముఖ్యమంత్రి దగ్గర పైసలు లేని కేంద్రం నుంచి ఎందుకు అత్త వచ్చిన బడ్జెట్ తీసుకుంటా ఎందుకు ఎత్తలేడు? ఇది అందుకోసమని మాకు రుణమాఫీ వర్తించాలంటున్నాం. ఆ రుణమాఫీ ఇంతవరకు కాలేదు. కనీసం రుణమాఫీ మాఫీ చేసి తక్షణ సాయం కింద ఈ రైతులకు పూర్తి నష్టమైంది కాబట్టి ఒక 50,000 అయింది కాబట్టి 50,000 సగం అన్న మన ఆర్థిక పెట్టుబడి మనం తక్షణం విడుదల చేసేటట్టు మీరు చేసి దాని బాధ్యత మేము చేయాలి సార్. నా పేరు బుర్ర శ్రీనివాసు. 4 ఎకరాలు పొలం. నాకు ఒక్క పంట సాయం కూడా అందలేదు. అది కేంద్రంతో మీరు ఒత్తిడి చేసి బలవంతంగా మాకు వేడి చేసి అది చేయాలని చెప్తున్నాను సార్. మీరు ఒక్కటి ఇది ఒక్కటి మాకు బాగా న్యాయం చేయాలి. కౌలుకు పట్టుకొని చేస్తాడు. ఇవాళ ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో పర్యటిస్తుంటే రైతుల గోస వర్ణనాతీతం. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కంపల్సరీ ఆదుకోవాలని చెప్పి వాళ్ళు వేడుకుంటున్నారు. మేము బతకలేని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాం. ఏ రైతు కూడా వ్యవసాయాన్ని ఒక లాభం కోసం వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. గతంలో కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేసినాం. ఈసారి ఈ 8 సంవత్సరాల నుంచి పోయినసారి పంట నష్టపోయినాం. ఆ నష్టాన్ని పూరించుకుందాం ఈసారి అని చెప్పి ఒక ఆతృతతోని ఆ నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నంలో మాత్రమే ఇలా వ్యవసాయం చేసుకునే పరిస్థితి. అట్లా వ్యవసాయం చేసినప్పుడు కూడా అకాల వర్షాల వలన, వడగల వలన, ప్రకృతి వైపరీత్య రీత్యా అనేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పొద్దు నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తున్నది. ఏడుస్తున్నారు, బతకాలని లేదని చెప్పి ఆవేదన చెందుతున్నారు. బట్ ఆ రైతులకు ఒక మనోధైర్యం నింపడానికే ఈరోజు ఈ ప్రాంతంలో పర్యటన జరుగుతున్నది. ఇవాళ నిజంగా వాస్తవానికి కొనుగోలు ప్రారంభిస్తే ఒక 50% రైతులకు నష్టం జరిగేది కాదు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే మంత్రి రావాలి, ఎమ్మెల్యే రావాలి, సర్పంచ్ రావాలి, జెడ్పీటీసీ రావాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రావాలి, కొబ్బరికాయ కొట్టాలి, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి. రైతుల బాధ వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే కనీసం ఒక 30%, 50% రైతులు నష్టపోయేవాళ్ళు కాదు. కొనుగోలు ప్రారంభించలే, అందుకే కోతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కోతలు ఎట్లా వస్తాయని ముఖ్యమంత్రి కూడా కోతలు కట్టిన ఉంటాయని పోయిన నెల 23వ తారీఖు రామడుగు మండలం లక్ష్మీపూర్కి వచ్చాడు. టూ పెట్టుకున్నాడు వచ్చిండు, ఏమో ఉద్ధరిద్దామని వచ్చిండు. రైతులందరూ కూడా ఆశపడ్డారు. అరే ముఖ్యమంత్రి వచ్చిండు, ఇన్ని రోజులు ఫామ్ హౌస్ బయటికి రాలే, ప్రగతి భవన్ బయట రాలే, ఇప్పుడు ఈ సంవత్సరం ఎన్నికలున్నాయి, ఈసారన్నా బయటకు వచ్చిండు అనుకుంటు పాపాన్ని. వచ్చినాక ఏం చేసిండు, ఎకరానికి నష్టపోయిన రైతులందరికీ 10,000 రూపాయలు ఇస్తాడు. అధికారులు నివేదిక ఏమిచ్చారు, 21,000 ఎకరాల్లో నష్టం జరిగింది, వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు. అప్పుడేమో 21,000 ఎకరాలు, ముఖ్యమంత్రి నష్టపరిహారం 10,000 ఇస్తాననే దాన్ని 8,000 ఎకరాలకు వచ్చి లెక్క. 21,000 ఏమో ఫస్ట్ అధికారుల నివేదిక, ఇది మేము చెప్పింది కాదు, మీరు చెప్పింది కాదు, అధికారుల నివేదిక 21,000 ఎకరాలు నష్టం జరిగింది. ముఖ్యమంత్రి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇస్తాడు, 10,000 రూపాయలు ఇస్తాడు. ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి నష్టపరిహారం అనగానే దాన్ని 8,000 ఎకరాలు తీసుకొచ్చారు.
పోనీ కేసీఆర్ వచ్చినాక 23వ తారీఖు వచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడికి ఇంతమంది ఎవరికైనా 10 రూపాయలు పడ్డాయన్న? ఎవరికైనా ఒకసారి రైతులు చేతులెత్తుర్రే, ఇక్కడ రైతులు పడ్డాయనే? ఒక్క రైతు 10 రూపాయల వాళ్ళే, ఒక్క రైతు వాళ్ళే. పోయిన నెలలో 23వ తారీఖు వచ్చిండు. మళ్ళీ మొన్న 19వ తారీఖు అకౌంట్లో పైసలు వేసిన అంటున్నాడు. ఏడవైనా కాకెత్తుగా ఉంది పైసలు, ఏడవైనాయి ఏ అకౌంట్లో పడ్డాయి? నువ్వు బిచ్చవతులు అంటే రైతు తెలంగాణ ఒక శాస్త్రం ఉన్నది, గుర్తుంచుకో. రాష్ట్ర ముఖ్యం అవన్నీ ఇనే స్థితిలో లేడు. ఎద్దేర్చిన వ్యవసాయం, రైతు వేసిన రాజ్యం బాగుపడదట. నీ మూర్ఖత్వ పాలనలో ఇదే పరిస్థితి ఉన్నది. వాళ్ళ ఇలా బిచ్చం ఎత్తుకోవాలని నీకు రైతులు వచ్చి మాకు నష్టపరిహారం జరిగింది, మాకు బిచ్చమే నడుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. నీ మూర్ఖత్వ పాలనలో 4 సంవత్సరాలు 70,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోయినసారి ఇస్తాన పైసలు జైలుకి ఇస్తున్నావు. కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ ఇచ్చే నిధులను మాత్రమే నువ్వు ఇస్తాను. 228 కోట్లు ఇస్తాను. దానికి నువ్వు మనం రిలీజ్ చేస్తాను ఎంత? మళ్ళీ 151 కోట్లే. దానిలో కోతనే మళ్ళా నువ్వు జైలుకి వెళ్తున్నావు. పైసలు ఎన్డీఆర్ఎఫ్ నిధులే కదా, జాతీయ విపత్తు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులే కదా నువ్వు ఇచ్చేది. కేంద్రం ఇచ్చే పైసలు ఇవ్వడానికి నీకు అభ్యంతరం లేనిది నువ్వు ఇవ్వకపోతివి. రైతులు ఏదో ఉంటారని ఇప్పుడు లాస్ట్ మళ్ళా నిన్న రాళ్ళ వర్షం పడితే మళ్ళీ పూర్తిగా ఏం కనీసం ఒక్క గుంట కనీసం చేతుకునే వడ్లకు ఒక పిడికడు వడ్లు తీసుకుందాం కూడా దొరకలేని పరిస్థితి. మళ్ళీ నష్టపోయారు. వాళ్ళ ఈసారి అంతా మళ్ళీ 24,000 ఎకరాలు నష్టపోయారు. ఏం చేయాలి? ముఖ్యమంత్రి మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చి మళ్ళీ కోతలు వేయాలి, మళ్ళీ పోవాలి. ఎవరో ఒక రైతులు ఇస్తాడు, చేయిస్తాడు, ముద్దుగా మాడతాడు, తీయగా మాడతాడు, ఊరుచుకుంటా మాడతాడు, పిక్తాడు మళ్ళీ అడిగా. ప్రతిసారి అదే సమగ్ర పంటల బీమా అన్నాడు, తాడికాంత అక్షరాలతో పెద్ద టీవీలలో బ్రేకింగ్, ఫ్రంట్ పేజ్ ఐటమ్. ఏడవైంది నీది? ఇప్పుడు ఫసల్ బీమా యోజనను ఇంప్లిమెంట్ చేయడానికి ఇన్ని ఇబ్బంది ఏంది? బస్తాలు మోస్తున్నావు నువ్వన్నా, బరువు మోస్తున్నావు నువ్వన్నా, నీకు ఉన్న ఇబ్బంది ఏంది? ఏదో ఉన్నది కదా, అమ్మ పెట్టదే అడుకొని అనే శాస్త్రం ఉన్నది. నువ్వు ఇవ్వవే, కేంద్ర ప్రభుత్వం ఇవ్వనివ్వవే. 8 సంవత్సరాల ఒక్క రైతు కుటుంబాన్ని, నష్టపోయిన రైతు కుటుంబాన్ని నువ్వు ఆదుకున్నావా చెప్పు నాకు. 8 సంవత్సరాల ఇలా జాతీయ విపత్తు నిధుల కింద ఈ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి 3,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఈ 3,000 కోట్ల రూపాయల్లో నష్టపోయిన రైతు కుటుంబాలకు ఎంత ఇష్టమో చెప్పు, నువ్వు జాబితా విడుదల చేయి. 3,000 కోట్ల రూపాయల్లో ఏ రైతు కుటుంబానికి ఎన్ని పైసలు నువ్వు జాబితా విడుదల చేయి. ఏం చేస్తావు? 3,000 కోట్ల రూపాయలు అక్కడెక్కడో పంజాబ్లో ఏదో జరుగుతాయి చెక్కులు, అది కూడా చెక్కులు చేయలే, కూడా వెళ్ళలే. నవ్వుకుంటున్నారు, దేశం మొత్తం నవ్వుకుంటున్నారు. ఈడ కోతలు కొస్తేవి పీక్తివి 10,000 రూపాయలు ఇస్తాను అంటే వీకినావు, ఈడ జల్లలేదా. ఆడపోయి పంజాబ్ పోయి చెక్కులు చేస్తే ఆడ జల్లలేదా. దేనికి వెళ్తాయి అంటే బిడ్డలు ఇక్కడ దందా చేయడానికి వెళ్తాయి చెక్కులు, కొడుకు ఇంకో దందా చేయడం వల్ల చెక్కులు వెళ్తాయి. వేల కోట్ల రూపాయలు నీ కొడుకు నీ బిడ్డ సంపాదించుకున్నారు కదా, దొంగ దందాలు లంగ దందాలు చేస్తున్నారు కదా. దానిలోకి వెళ్ళి 1% ఇస్తే ఈరోజు అకాల వర్షాల వల్ల వడగల వాన వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం జరుగుతుంది. అవి కూడా మమ్మల్ని రైతులను దోసుకున్న పైసలే. నీ కొడుకు నీ బిడ్డ సంపాదించిన 1%, 2%, 1% అయ్యి మాకు ఒక్క రైతు బంధు ఇచ్చి మొత్తం నానా గోసపడుతున్నారు. రుణమాఫీ ఎందుకు చేస్తలేవు? నువ్వేనా రుణమాఫీ చేస్తాని? ఇలా అప్పు చేసే పరిస్థితి, బ్యాంకు రుణం ఇస్తలేరు, ఇక అడ్డికి పోస్తారు, మిత్తి తీసుకునే పరిస్థితి. ఇలా కౌలు రైతులు ఏడుస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి ఏంది? ఇలా మొత్తం మీద దాదాపు 50% మంది కౌలు రైతులే. 11 ఎకరాలు, 8 ఎకరాలు. ఇటు పంట నష్టం జరిగింది, పాలు పైసలు ఇవ్వాలి వాళ్ళకు. కలుగుకుంటారా వాళ్ళు? ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. ఇలా కేంద్ర ప్రభుత్వము ఒక్క ఎకరానికి రైతులు ఆలోచించాలి. రైతు కిసాన్ సమ్మాన్తో పాటు కేంద్ర ప్రభుత్వము 30,000 రూపాయలు ఒక ఎకరానికి న్యాయం చేస్తున్నది సబ్సిడీ రూపేనా. మీరు డిఏపి చూడండి, యూరియా సబ్సిడీ చూడండి. వాళ్ళు మీరు కాదు మొత్తం అసలు చూడడానికి ఇస్తాడు ఈయన. యూరియా ఫ్రీ ఇస్తాడు, ఇచ్చిన యూరియా ఫ్రీ. నేను అద్భుతాలు సృష్టిస్తా, ప్రపంచమే అబ్బుర పడుతుందట, భూమి కంపిస్తుందట. మొత్తం చప్పలు కొట్టిరాడు. అబ్బా
ఈయన ఏం ఉద్ధరిస్తాడో ఏం సాధిస్తాడో అని చెప్పి భూమి ఏడ కంపిస్తారని అంత ఎదురు చూసినాడు. ఏం లేదు. ఫ్రీ యూరియా ఇస్తున్నాడు, ఫ్రీ యూరియా లేదు. రైతుల కోసం పుట్టిన అన్నాడు అసెంబ్లీలో. ఏం ఇవ్వకుండా రుణమాఫీ లేదా, ఫ్రీ అసలు రైతుల కోసం చేద్దామంటే చేయడం మురుకుడు అదే పరిస్థితి కదా. మొత్తం పంట పొలాలు పోతున్నాయి, పశువులు పోతున్నాయి, మనుషులు పోతున్నారు, ఇండ్లు పోతున్నాయి. ఏ ఒక్క కుటుంబం ఆదుకోలే. ఈసారి ఎన్నికల సంవత్సరం కాబట్టి మొన్న అంబేద్కర్ జయంతికి వచ్చింది. ఈసారి ఫస్ట్ టైం ఎన్నికలనే కదా. ఇక మొన్న రాముడికి వచ్చాడు. వల్ల ఇంత నష్టం జరుగుతుంటే, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే కనీసం వాటిని కూడా రైతులకు అందజేయని పరిస్థితిలో నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి కొనసాగలే? ఇంత నష్టం జరిగి ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. ఇక మళ్ళీ అంటాడు మళ్ళీ అంచనాలు, సర్వేలు, మళ్ళీ వారం రోజులు, నెల రోజులు ఇదే పేరు మీద టైం పాస్ చేస్తాడు. నేను ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అన్ని కోట్ల రూపాయలు నిధులు చేసినట్టారు. రైతులు ఆనందపడతారు. మళ్ళీ మర్చిపోతారు. ఇక డైవర్ట్ అయిపోద్ది. మళ్ళీ మర్చిపోతారు. పోయినసారి 10,000 మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అంటారు. మళ్ళీ మంత్రులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు. ఇక వాళ్ళు వీళ్ళు ఇక మొత్తం తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ హబ్బా ఇస్తారు, వచ్చి చూస్తాం, మళ్ళీ పంటలు వేసుకుంటాం, మళ్ళీ పాటలు మర్చిపోతాం. ఇక 8 సంవత్సరాలు జరిగింది ఇదే. అలా కేంద్రం ఏమి ఇస్తలేదు, ఏమి ఇస్తారు. కేంద్రం ఇచ్చిన పైసలు ఏం చేసినావు? కేంద్రమే ఇచ్చేది పైసలు. ఇచ్చే పైసలు కేంద్రమే. నువ్వేమి ఇచ్చినావో చెప్పు ఫస్ట్. ఇచ్చేదే కేంద్రమే. ఎంఎస్పీ ఎంత ముఖ్యమని చెప్పాలి. ఎంఎస్పీ ఎంత? 2014 ఎంఎస్పీ ఎంత? ఈరోజు ఎంత? నువ్వు ఒక్కరోజు నీ మొగానికి ఎప్పుడన్నా కనీసం 500 రూపాయలు బోనస్ ఇచ్చినావా? 500 రూపాయలు బోనస్ ఇచ్చినావు ఎవరికన్నా? ఏమోనంటే సన్నపొట్లు వేయాలి, దొడ్డొడ్డు లేదు, వరిస్తే ఉరి, అన్నికివే. బాయిలర్స్ కొనద్దు అన్న రాసిస్తావాడ. మళ్ళీ బాయిలర్స్ కొంటే కేంద్ర ప్రభుత్వం బదనా చేస్తావు. పండించిన ప్రతి గింజ నేనే కొంటున్నా అంటావు. ఇక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించావు. నువ్వు కమిషన్ బ్రోకరు. నువ్వు నీకు కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తున్నది. కొనుగోలు చేసేది కేంద్ర ప్రభుత్వము. కొనుగోలు చేసేటువంటిది దమ్ము కూడా లేదు నీకు. ఎందుకంటే మోడీ గారి పేరు వస్తుంది. రైతులు నష్టం కానీ రైతుల గురించి పట్టించుకోను. ఇలా పంట స్టార్ట్ అయిన కాంచెల్లి బ్యాంకుల అకౌంట్లో పడే వరకు కూడా రైతులకు గ్యారెంటీ లేని పరిస్థితి. ఎందుకు చేస్తున్నారా వ్యవసాయ పరిస్థితి? ఇలా అటు ఉద్యోగాలు ఏవే, చదువుకున్న పిల్లలు కూడా రైతు వ్యవసాయం చేసుకునే పరిస్థితి. ఈ వ్యవసాయం చేసుకుందామంటే పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. వచ్చేటప్పుడు నాశనం కాబట్టి. కానీ మొన్న ఎందుకు వెళ్ళే పైసలు మళ్ళీ ఇప్పుడు 24,000 ఎకరాలు చెప్పి అధికారులు చెప్తున్నారు 23,000 ఎకరాలు చెప్పని. దాని ప్రకారం నష్టపరిహారం ఇయ్యి. నువ్వు పక్కా ఇవ్వాల్సిందే. 10,000 రూపాయలు చదువుకోవాలి. గొంతమ్మ కోరికలు కొడతలేరు వాళ్ళు కేవలం 20,000 నుంచి 30,000 రూపాయలు నష్టం జరిగింది. మాకు నష్టం ఏంటి సార్, లాభం ఏమవుతుంది సార్ మాకు అంటున్నారు. ఎందుకు ఇవ్వవు? నేను అంటున్నా కదా, అరే 1,000 కోట్లు సంపాదించుకుంటారు. అక్కడ పోయి కర్ణాటక ఎన్నికలు అయితే కాంగ్రెస్ పార్టీకి పైసలు ఇచ్చిండు. బెంగాల్ పోయి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు బీజేపీని ఓడగొట్టడానికి. పంజాబ్ పోయి పైసలు చేసిండు. 7 రాష్ట్రంలో ఎన్నికలైతే బీజేపీని ఓడగొట్టడానికి 1,000 కోట్ల రూపాయలు ఇస్తున్నావు. నీ పాటలో వేసుకోవడానికి ఈ రాష్ట్ర బోర్డు, ఆ రాష్ట్ర బోర్డు అందరూ పిలిపించి 100 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇస్తున్నావు. హెలికాప్టర్లు పంపుతున్నావు, ఫ్లైట్లు పంపుతున్నావు, స్పెషల్ ఫ్లైట్లు పంపుతున్నావు, 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నావు. ఈ పైసలు గిర పెడితే ఏం వస్తుంది నీకు? నువ్వు తట్టమోసి సంపాదించిన పైసలు అయితే కావు. మళ్ళీ గిడ ముంచిన పైసలే, ఇక్కడ దోసుకున్న పైసలే, ఇక్కడ దోపిడీ చేసిన పైసలు సంపాదించుకున్నది. అక్కడేమో పైసలు వస్తాయి. అన్ని అక్రమ దందాలు, దొంగ దందాలు, లంగ దందాలు చేయని పైసలు వస్తాయి నీకు. ఇతర పార్టీలకు బీజేపీ ఓటడానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి నీకు. ఎన్నికల్లో గెలిపించడానికి 1,000 కోట్ల రూపాయలు పైసలు ఖర్చు పెడతావు. కానీ రైతులను ఆదుకోవడానికి ఎందుకు చేతులు వస్తలేవు నువ్వు? కనీసం ఎన్నికల సంవత్సరం ఇప్పుడని, 8 సంవత్సరాలు ఇవ్వాలి ఇప్పుడని. ఇలా ముఖ్యమంత్రి రాజకీయాల గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకోకు. ఒక్కసారి బయటికి రా. ఏడుస్తున్నారు రైతులు. కేవలం వాళ్ళ మనోధైర్యం నింపడానికి వచ్చినాం. ఇవాళ కౌలు రైతులు చచ్చిపోతున్నారు. వాళ్ళకి రైతు బంధు ఇవ్వా, కనీసం నష్టపరిహారం ఇవ్వా. అది రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. మళ్ళీ అంచనాల పేరుతోని, సర్వేల పేరుతోని నువ్వు కాలయాపన చేసే ప్రయత్నం చేయకు. వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకునే ప్రయత్నం చేయి. 20,000 నుంచి 30,000 రూపాయలు వాళ్ళు రైతులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ సరైన డిమాండే. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. లేకుండా మాత్రం తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి దిగొచ్చారు కూడా ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపడతాం. రైతుల పక్షాన పెడతాం. రైతులు ఎక్కడ కూడా అధైర్యం చెందొద్దు, ఎక్కడ నిరాశపడద్దు. మీకు న్యాయం జరిగేవారు కూడా భారతీయ జనతా పార్టీ
మీకన్నా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఏం చేసినావో చెప్పు, మొన్న ఎందుకు వెళ్ళాలో చెప్పు. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట వస్తే అది తూచా తప్పకుండా అమలు కావాలి. ఏం మారుతాడో, ఏం చేస్తాడో, ఏం కోతలు, ఇక్కడ ఇటు కోతలు వేస్తే అటు ముఖ్యమంత్రి కోతలు స్టార్ట్ అవుతాయి నోటి నుంచి. ఎప్పుడే నోరు చేస్తే అబద్ధాలే. పంజాబ్లు వేయడానికి ఎందుకు చేతులు వచ్చినాయి, ఇక్కడ రైతులు వేయడానికి ఎందుకు చేతులు వస్తలేవు నీకు? దాని మీద ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. మళ్ళీ విమర్శకు ప్రతి విమర్శ తిట్టుకోవడానికి కాదు, టైంపాస్ తిట్టుకోవడానికి. తర్వాత బాగా తిట్టుకున్న తర్వాత ఎంత తిరుగుతుందో అంత తిడుతున్నావు. ఇప్పుడు మోడీ గారిని బీజేపీ తిట్టడానికి సగం నీ జీవితం అంతా దానికే అంకితం చేస్తున్నావు. ఒక్కరోజు రైతుల గురించి రాత్రి కూర్చుంటావు కదా, కూర్చున్నప్పుడు ఏం చేయాలి? సమీక్ష అయ్యి, రాత్రిపూట సమీక్ష అయ్యి, ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంత నష్టపోయారు, పోయినసారి ఏం చేసినాం, ఎందుకు వేయలేకపోయినాం, అధికారులు ఎందుకు వేయలేకపోతున్నారు. కోటి శ్రీనివాసరావు సినిమాలకు అయిపోయింది, అది కోటి రూపాయలు చికెన్ తిన్నట్టు అయిపోయింది పరిస్థితి. అదే ఉన్నది పరిస్థితి, ముఖ్యమంత్రి పరిస్థితి. మాటలు కోటలు దాడుతాయి, పనులు మాత్రం గడప దాటది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి. వట్టి ఏదో కాకి కథలు పిట్ట కథలు చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ 80% అడ్డుకుంటుంది. ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇప్పుడు మీరు అక్కడ ఇంట్లో అందుకే ఎన్డీఆర్ఎఫ్ నిధులు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఏం చేసిండో చెప్పాలి. మొన్న కూడా ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఇచ్చిన మొన్న అవే చూపెట్టి ఆయన జేబులో రూపాయి ఇయ్యాడు, ఎందుకు ఖర్చు చేస్తాడో చెప్పాలి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకున్నాడు? 8 సంవత్సరాల్లో ఎంతమంది రైతులు ఆదుకున్నాడు, ఎంత నష్టపోయిన రైతులు, ఎన్ని కుటుంబాలను ఆదుకున్నాడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. రుణమాఫీ వేసి ఈ సబ్సిడీలు ఇస్తే రైతులు ఇబ్బంది పడేవాళ్ళు కాదు, నువ్వు కొనుగోలు ప్రారంభిస్తే ఇబ్బంది పడేవాళ్ళు కాదు, కొనుగోలు ప్రారంభించడానికి నువ్వు ఇబ్బంది అని చెప్పాలి. తప్పకుండా ఉన్నాయి, ఇచ్చినాం కదా, ఇచ్చినా ఎందుకు వాడుకుంటున్నాడు? ఈయన ఇచ్చినే వాడుకుంటున్నాడు కదా. ఇచ్చినే వాడుకోవడానికి కారణం ఏంది? ఇచ్చినవి ఉన్నాయి కదా, ఏం చేసిండు అవి? రైతులకు ఎందుకు ఇస్తున్నాడు? కేంద్రం ఇచ్చిన రైతులకు ఎందుకు ఇస్తున్నాడు చెప్పాలి. మన రేపంటాడు మన కేంద్రం ఏమి ఇస్తాం అలాంటి రేపంటాడు. మనకి అదే కేంద్రం తిట్టడానికి టైం పాస్ పోతుంది చెప్తున్నాయి కదా. ఆయన ఏం బిక్కుండో ఏం పొడుచుడో చెప్పాడు ఆయన.